చెప్పు, చేసిన పాపమేమి? హలో మామ, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ చరణ్ మామ. మామ, ఈ రోజు ది రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళాం మామ. థియేటర్లోకి వెళ్ళిన 10 నిమిషాలకైతే షో అయితే స్టార్ట్ చేశాడు. ఈ మూవీలో ప్రభాస్ అన్నని అయితే బాగా చూపించారు మామ. దానికంటే బాగా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే చాలా బాగా నచ్చింది మామ నాకు. ఈ సినిమాలో సంజయ్ దత్ గారికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మామ, చాలా బాగుంటుంది. ఈ మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి మామ. 3 సాంగ్స్ బాగానే ఉన్నాయి. తమనన్న బీజిఎం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది మామ. ట్రైలర్ లో ఉన్న కొన్ని సీన్స్ అయితే తీసేశారు. ఆ సీన్స్ కాడ యాడ్ చేసుంటే బాగుండేది అనిపించింది మామ. మూవీ స్టార్టింగ్ లో హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పాప అయితే ఉంటుంది మామ. ఆ పాప అసలు మూవీ లాస్ట్ వరకు ఏమైపోయిందో కూడా తెలీదు. నాకు అదొక్కటే నచ్చలేదు మామ, ఎందుకంటే స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఆ పాప ద్వారా. ఇంకా మూవీ లాస్ట్కి వస్తే ప్రభాస్ అన్న జోకర్ గెటప్ అయితే వేసాడు. ఆ గెటప్ ఎందుకు నాకే కాదు అసలు ఎవరికి అర్థం కాలేదు మామ. కానీ సినిమా బాగుంది, చూడొచ్చు, పర్లేదు. దీనికి పార్ట్ 2 కూడా ఉంది మామ. దాని పేరు ది రాజాసాబ్ సర్కస్ 1935 అంట. దీనికన్నా రాజాసాబ్ అన్న టైటిలే చాలా బాగుంది మామ. ఎందుకో నాకు ఆ టైటిల్ నచ్చలేదు. నేను ఇలా చెప్తున్నానని నన్ను తిట్టుకోకండి మామ. నేను సినిమా మొత్తం బాగోలేదని చెప్తులా, సినిమాలో కొన్ని సీన్స్ మాత్రమే బాగోలేదని చెప్పాను. ఇంకా లాస్ట్ లో ఈ క్రోకోడైల్ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య అన్న కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఇంకా అంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేసి మన చరణ్ మామ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మామ, బాయ్ బాయ్.